అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో 3 రోజుల సంక్రాంతి పండుగలో చివరి రోజైన కనుమ రోజు ఏ విధంగా మనం పండుగ జరుపుకోవాలి, అలాగే ఈరోజు ప్రత్యేకత ఏంటి అన్నిటిని గురించి కూడా తెలుసుకుందాము. కనుమ రోజు ప్రత్యేకంగా రథం ముగ్గులైతే మన ఇంటి ముందైతే వేసుకోవాలి. ఈ కనుమ పండుగని ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రైతులు ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా రైతులు తమ పాడి పశువులను, దొడ్లను శుభ్రం చేసి అలాగే వాళ్ళ పశువులను చక్కగా కడిగి పూల తోరణాలను కట్టి మామిడి తోరణాలతో అలంకరించి పశువులకు సైతం కుంకుమ బొట్లు పెట్టి మెడలో పూలదండలు వేసి కనుమ రోజున ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని మన బయట ఉన్న వాకిలిని అంతా కూడా శుభ్రం చేసుకొని తలార స్నానం చేసి అలాగే మన ఇంటి ముందు రథం ముగ్గు అయితే వేసుకోవాలి. ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత భోగి రోజున, సంక్రాంతి రోజున ఎలాగైతే మన ఇంటి ముందు గొబ్బెమ్మల్ని పెట్టుకుంటామో ఈరోజు కూడా ప్రత్యేకంగా గొబ్బెమ్మల్ని అయితే పెట్టుకోవాలి. ఈ గొబ్బెమ్మల కోసం ఫ్రెష్గా ఉన్న ఆవు పేడను తీసుకొని ఆ ఆవు పేడలో గడ్డి పొరకలు కానీ ఏం కానీ లేకుండా చూసుకొని వాటిని గొబ్బెమ్మల్లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ గొబ్బెమ్మలకి మనము గరికనైతే పెట్టుకోవాలి. 2 రకాల గరికలు అయితే ఉంటాయి. ఆ తర్వాత బంతి పువ్వులు ఉంటే బంతి పువ్వు, లేదంటే వేరే ఏదైనా పువ్వులు ఉంటే వాటిని కూడా వాడుకోవచ్చు. ఇలా మనము గొబ్బెమ్మల్ని తయారు చేసుకున్న తర్వాత గొబ్బెమ్మ చుట్టూ కొన్ని వస్తువులనైతే పెట్టాలి. అవి ఏంటివో చూసుకుంటే రేగాయలు, బంతి పువ్వులు, నవధాన్యాలు, చిక్కుడుకాయలు, అలాగే నైవేద్యంగా పెసరపప్పు, బెల్లం. నవధాన్యాలలో 9 రకాల ధాన్యాలైతే ఉంటాయి. వడ్లు, మినుములు, కందులు, ఇలా 9 రకాలైతే ఉంటాయి. ఇలా మనం అన్ని రెడీ చేసుకున్న తర్వాత మనం వేసిన రథం ముగ్గులో మధ్యలో తల్లి గొబ్బెమ్మను పెట్టి చుట్టూ కూడా పిల్ల గొబ్బెమ్మల్ని పెట్టాలి. అంటే 9 గొబ్బెమ్మల్ని అయితే తప్పనిసరిగా చేయాలి. అలాగే మధ్యలో ఉన్న గొబ్బెమ్మని గోదాదేవిగాను, చుట్టూ ఉన్న గొబ్బెమ్మల్ని గోపికలుగాను మనము ఈ సంక్రాంతి 3 రోజులు కూడా పూజ చేసుకోవాలి. ఇలా మనము 9 గొబ్బెమ్మల్ని అయితే మన మెయిన్ ఎంట్రన్స్ ముందు తప్పకుండా రథం ముగ్గులో అయితే పెట్టుకోవాలి. సంక్రాంతి రోజున, భోగి రోజున ఏ విధంగా పూజ చేసుకుంటామో ఈ రోజు కూడా అదే విధంగా పూజ చేసుకోవాలి. గొబ్బెమ్మల్ని పెట్టిన తర్వాత మొదటగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు గొబ్బెమ్మల దగ్గర వేసి ఆ తర్వాత 2 రేగాయలు, నవధాన్యాలు, 2 చిక్కుడుకాయలు, ఆ తర్వాత బంతి పువ్వులను రెక్కలుగా చేసి గొబ్బెమ్మల మీద చల్లాలి. ఇలా అన్నిటినీ కూడా వేసిన తర్వాత మనం గొబ్బెమ్మలకైతే పూజ చేసుకోవాలి. ఇలా చేయడం వలన వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, అలాగే దీర్ఘ సుమంగలిగా ఉంటారు. ఇలా మనము ఈ రకాల వస్తువులను పెట్టుకున్నట్లయితే మన ఇంట్లో ఉన్న పీడంతా కూడా పోతుంది. ఇలా అన్నీ కూడా పెట్టిన తర్వాత ధూపాన్ని చూపెట్టి నైవేద్యాన్ని కూడా సమర్పించాలి. నైవేద్యంగా పెసరపప్పు, బెల్లాన్ని సమర్పించి ఆ తర్వాత హారతిని కూడా సమర్పించుకోవాలి. ఇలా అన్నీ చేసిన తర్వాత కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని ఈ గొబ్బెమ్మల మీద వేసి ఆ తర్వాత మనము ఈ గొబ్బెమ్మల చుట్టూ కూడా 3 చుట్లనైతే తప్పనిసరిగా తిరగాలి. పాటలు వచ్చిన వాళ్ళైతే పాటలు పాడుకుంటూ ఈ గొబ్బెమ్మల చుట్టూ తిరగవచ్చు. రాని వాళ్ళైతే నార్మల్గా 3 చుట్లు తిరిగి ఇంట్లోకి వెళ్ళవచ్చు. ఇలా రథం ముగ్గు దగ్గర పూజ అయిపోయిన తర్వాత మీ ఇంటికి ఆ రోజు ఏవైనా ఆవులు, పశువులు లాంటివి వచ్చినట్లయితే వాటికి చక్కగా కాళ్ళను కడిగి బొట్లు పెట్టి ఏవైనా పూలదండలు ఉన్నట్లయితే పూలదండలను సమర్పించి అలాగే ఆ రోజు బియ్యాన్ని కానీ లేదంటే నువ్వులు, బెల్లాన్ని కూడా మనం పెట్టినట్లయితే మనకున్న శని దోషాలు ఎవ్వి ఉన్నా కూడా తొలగిపోతాయి. చాలా మంచిది. ఆర్థికంగా అభివృద్ధిలోకి రాగలుగుతాము. అలాగే గొబ్బెమ్మల్ని పెట్టేటప్పుడు తులసమ్మ దగ్గర, ఇంకా మన మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఇలా మనం గొబ్బెమ్మల్ని పెట్టి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంట్లో మనము నిత్య పూజ చేసుకోవాలి. ముందు రోజు పెట్టిన పువ్వులు, ఆకులు అన్నిటినీ కూడా తీసేసి శుభ్రంగా పెట్టుకొని మళ్ళీ దీపారాధన చేసుకొని ధూపాన్ని, నైవేద్యాన్ని చూపెట్టి మంగళహారతిని సమర్పించి కర్పూర హారతిని కూడా సమర్పించుకోవాలి. అలాగే సాయంత్రం వేళలో 3 నుండి 4 గంటల సమయంలో ఈ గొబ్బెమ్మలన్నిటినీ కూడా తీసేసి సాయంత్రం ఊడవాలి అనుకునే వాళ్ళు ఊడ్చుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని అయితే తెలియజేయండి. అలాగే ఇలా తీసేసిన గొబ్బెమ్మల్ని మనము చెత్త కుండిలో వేయకుండా చెట్లలో వేస్తే సరిపోతుంది. మరి పండుగలను గురించి, పంచాంగం గురించి ముందే తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వలన
నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మనమైతే కలుద్దాం.